హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు 2 BHK ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు బయట కార్ పార్కింగ్ ఉంది. మనకి ఇది డెడ్ ఎండ్, మంచిగా ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇక్కడ డెడ్ ఎండ్ బయట కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు 30 feet రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు. మనకు వచ్చేసి 136 square yards ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 136 డైమెన్షన్స్ వచ్చేసి 24.5 ఇంటూ 50, 24.550. మనకు కంప్లీట్గా హౌస్ అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. అందుకే హౌస్ మొత్తం ఇలా. మనకు కార్ పార్కింగ్లో చూసుకున్నట్టయితే ఫుల్ గ్రానైట్తోనే ఉంది. మనకు సపరేట్గా బోర్ ఉంది, మనకు సపరేట్గా సంపు కూడా ఉంది. మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ ఇది మెయిన్ డోర్ పక్కన ఎంత మొత్తం టైల్స్ అండి. మరి కార్ పార్కింగ్లో కూడా ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది. కార్ పార్కింగ్లో కూడా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. మనకి ఇక్కడ స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్తోనే ఉంది. ఇక్కడ రీలింగ్ వస్తుంది. మనం పైన కానీ చూసుకున్నట్టయితే పైన కూడా మనకు రేక్ షెడ్ వేయడం జరిగింది. ఎందుకంటే వర్షం పడితే వాటర్ అనేది కిందికి రాకుండా ఒక రేక్ షెడ్ వేయడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ నుంచి ఇట్లా బయటకు కూడా రావచ్చు. ఇక్కడ కూడా డోర్ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ బట్టలు వేసుకోవడానికి అనేది ఉంది. మనకు కంప్లీట్గా 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అనేది. మనకు జస్ట్ ఉప్పల్ మెట్రో నుంచి 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. ఇది మనకు వచ్చేసి హాల్, పైన ఫాల్ సీలింగ్. మనకు హౌస్ అనేది మొత్తం వచ్చేసి చూసుకుంటే కింద మొత్తం వైట్ మార్బుల్స్ ఉందండి. పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. పెయింటింగ్ వర్క్ ఓన్లీ లైట్స్ మాత్రం చిన్నగా ఉన్నాయి. 95% వర్క్ అయిపోయింది. జస్ట్ 5% వర్క్ అయితే ఉంది. మనకు 136 square yardsలో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో మంచి డైమెన్షన్స్తో ఉంది. ఓనర్ వచ్చేసి మాత్రం 86 lakhs చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. 80% లోన్ వస్తుంది. కంప్లీట్గా మనకు హెచ్ఎండి లేఅవుట్. చుట్టుపక్కల చెరువులు, కుంటలు, కాలువలు అలాంటివి అయితే ఏమీ లేవు. ఇది మనకు వచ్చేసి పూజ గది. మనకు ఓపెన్ కిచెన్ ఉంది. ఇట్లా ఓపెన్ కిచెన్, మనం ఇక్కడికి వెళ్ళి ఓపెన్ కిచెన్ కూడా బయట డోర్ అయితే ఉందండి. మనకు ఉప్పల్కి జస్ట్ 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ప్రిజర్వాడ ఖమ్మం నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు వరంగల్ హైవే ఈ ఇల్లు దగ్గర నుంచి, ఈ హౌస్ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. నారపల్లికి వెళ్ళవచ్చు వరంగల్ హైవేకి. మనకు 100 feet మెయిన్ రోడ్ అనేది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 200 meter డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కంప్లీట్గా మనకు అవసరం మొత్తం అయితే ఆల్మోస్ట్ 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకు పెయింటింగ్ వర్క్ ఉంది, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. మనకు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ వచ్చేసి మాత్రం వెస్టర్న్ వస్తుంది. మనకి ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అంత డెవలపింగ్ ఏరియానే. నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్లో మనకు రూఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్. మనకు హౌస్ మొత్తం చూసుకున్నట్టే ఇదే మొత్తం వైట్ మార్బుల్స్తోనే ఉందండి. మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్లో ఇది రూఫ్. మనకి ఇప్పుడు ఈ చుట్టుపక్కల మనకు స్కూల్ బస్సెస్, ఈ కాలనీలకు అనేది స్కూల్ బస్సెస్ వస్తాయి. మనకు ఇక్కడ అవుట్ సైడ్లో కూడా ఒక బాత్రూమ్ అనేది ఉంది. ఇక్కడ మనకు టోటల్గా 3 ఉన్నాయి. అవుట్ సైడ్లో కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది. మనకు చుట్టూరుగా అయితే మనకు ఒక జాగా అనేది వదలడం జరిగింది. చుట్టూరుగా మనకు బ్యాక్ సైడ్లో అటు సైడ్ కూడా ఉంది. చుట్టూ మనం తిరగవచ్చు. ఏదైనా మనకైతే 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అన్నది. మనకు కామన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ కూడా ఒక రూఫ్ ఉంది. ఎక్స్ట్రా సామాన్ ఉంటే తీసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ 2 రూఫ్లు ఉన్నాయి. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది. బెడ్రూమ్లో మాత్రం వెస్టర్న్ వస్తుంది. 24 మనకు 24.5 × 50 ఈస్ట్ ఫేసింగ్లో ఉంది.
ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. ఈ హౌస్ మొత్తం మనకు రెడ్ బ్రిక్స్ అవ్వడం అనేది 16 mm రాడ్స్ 12 mm రాడ్స్ వాడడం జరిగింది. మన కంప్లీట్గా రామ్కో సిమెంట్ వాడడం జరిగింది. మనం వైరింగ్ చూసుకున్నట్టయితే వైరింగ్ అయినా సరే, మనకు స్విచ్చెస్ అయినా సరే, మనకు అన్ని కంపెనీస్ మనకు బ్రాండెడ్ అయితే ఉన్నాయి. మీరు కూడా వచ్చి ఒకసారి అయితే చూసుకోవచ్చు, పర్లేదు. హౌస్ విజిట్ మనకు వచ్చినప్పుడు అన్నీ అయితే ఉంటాయి కదా, లిస్ట్ అయితే ఉంటుంది. మనం కంప్లీట్గా చూసుకున్నట్టయితే అన్నీ మనకు కంపెనీస్తోనే వాడడం జరిగింది. మనకు ఆఖరికి ఇక్కడ ఒక పిల్లర్ కూడా చూడండి. పిల్లర్ మనకు గేట్ దిమ్మ పిల్లర్ అనేది కూడా మనకు గ్రనైట్తో జరగడం ఉంది. ఇక్కడ మనకు లైట్స్ కూడా వస్తాయి పైన. ఈ పిల్లర్స్కి మన గేట్ దిమ్మకు లైట్స్ కూడా వస్తాయి. మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. కాలనీలో అందరు అంతా నీట్నెస్ పర్సన్సే. మనకి ఇక్కడ 2 feet గల్లు ఉంది. ఈ కాలనీలో అంతా ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి. కొందరు మనకు ఎంప్లాయీస్ ఉన్నారు, మనకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లా పోతే మనకు డిపార్ట్మెంట్స్ చాలా కాలనీలు అయితే ఈ కాలనీలో ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయ్మెంట్స్ అయితే ఉన్నారు. మనకైతే హౌస్ తీసుకున్నాం, పీస్ఫుల్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మనకి ఇంకోటి ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది ఈ లేఅవుట్కి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి, ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది మాత్రం కామెంట్లో అయితే పెట్టండి. ఆ లొకేషన్లో వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.